ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులెవరూ తొందరపడి స్పందించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నాయకులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న కేటీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని, బీఆర్ఎస్ లో కోవట్లను దూరం పెట్టాలని వ్యాఖ్యానించిన విషయమూ తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కేటీఆర్ల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో అంతర్గత విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారం, విమర్శలపై వారు చర్చించినట్లు సమాచారం. కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన కవిత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరహా ప్రచారానికి, విమర్శలకు పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని, ఈ విషయాలపై ఎక్కువగా చర్చిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అనవసరమైన గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయని, జరిగిన పరిణామాల పట్ల పార్టీ నాయకులెవరూ బహిరంగ వేదికలపై, టీవీల చర్చల్లో మాట్లాడొద్దని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో సమావేశం అనంతరం కేటీఆర్ తనకు సన్నిహితులైన నాయకులతో ఇదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కవిత అనుకూలురు చేస్తున్న ప్రచారం పైన కేసీఆర్, కేటీఆర్లు చర్చించినట్లు తెలిసింది. ఇక హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభ అనంతరం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, వాటిపై బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరుపై కేసీఆర్, కేటీఆర్లు చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఎలా స్పందించాలనే అంశంపైన చర్చించినట్లు తెలుస్తోంది. కమిషన్ ను కలిసి నేరుగా సమాధానం ఇవ్వాలా, లేదా రాతపూర్వకంగా ఇవ్వాలా, అసలు ఇవ్వాలా వద్దా తదితర అంశాలపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ, జూన్ 2వ వారంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు తదితరాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు సంబంధించి మార్గదర్శకాలు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. డిజిటల్ సభ్యత్వ నమోదుకు ఏర్పాట్లు, అందుకు రూపొందించిన యాప్ నకు సంబంధించిన వివరాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. కాగా అమెరికాలోని డలాస్ లో జూన్ 1న జరిగే పార్టీ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు ఈ నెల 28న కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు. డల్లాస్ సభలో ప్రసంగించాల్సిన అంశాలపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్లు సమాచారం. ప్రవాస తెలంగాణ వాసులతో జరపాల్సిన భేటీలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారికి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.